నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఉన్నాము. ఇక్కడనైతే గణేష్ ఐడల్స్కి అయితే న్యాచురల్గా కలర్స్ని వీళ్ళే తయారు చేసి గణేష్లను అయితే ముస్తాబ్ చేస్తున్నారంట. మరి వాళ్ళతోటి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు అయితే డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. సో వారితోటి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, న్యాచురల్గా కలర్స్ మీరే తయారు చేస్తున్నారన్నారు కదా, ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు మీరు? ఇది మేము గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఏంటి మట్టి వినాయకుల్ని మేము బయట తీసుకొని వచ్చి అంటే చేయించుకుంటాం అన్నమాట. బయట ఆర్టిజన్స్ ఉంటారు కదా, మట్టి వినాయకులు చేసేవాళ్ళు, వాళ్ళతోటి ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుండి కొనుక్కొని వస్తాము. కొనుక్కొని వచ్చి ఇక్కడ మేము న్యాచురల్ కలర్స్ వేస్తాము. ఈ కలర్స్ మేమే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. మీరు ఇప్పుడు అక్కడ చూస్తే బంతిపూలు, తర్వాత ఏదన్నా చెట్ల బెరడు నుండి, తర్వాత ఆకుల నుండి, ఇట్లాంటివన్నీ మేము డ్రై చేసి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ప్రాసెస్ చేసి ఇంకా బీట్రూట్ నుండి కూడా మేము కలర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అట్లాగే ఏదైనా న్యాచురల్ ప్లాంట్ మెటీరియల్ కానీ, లేకపోతే ఫ్లవర్ కానీ, లేకపోతే ఫ్రూట్ కానీ, వెజిటబుల్ కానీ, వీటి నుండి మేము ప్రాసెస్ చేసి రంగులు తయారు చేసి ఆ రంగుల్ని మేము దీనికి అద్దుతాము. సో ఎన్ని డేస్ వరకు ఉంటాయి అంటే వాటర్లో వేయగానే రంగులు అస్సలు పోవండి. వాటర్లో వేయగానే రంగులు ఏమీ పోవు. ఎందుకంటే మేము నిమజ్జనం కూడా మేమే ఇంట్లో వాడుతూ ఉంటాం కాబట్టి అసలు ఏమవ్వదు. పైగా మేము గార్డెన్లో కూడా ఈ వినాయకుడిని పెట్టుకుంటాము. ఇంకా చాలా ఇయర్స్ అయిన తర్వాత ఇంకా ఎండకెండి వానకి తడిసి అట్లాగా అది ఫేడ్ అయినట్టు అవుతుంది. కానీ ఇలాగ మీరు ముంచగానే రంగులు పోయినట్టు అయితే అట్లాగ ఎప్పుడు కాదు. అంటే మీరు ఇక్కడనే రెడీ చేస్తారా, లేదంటే కలర్స్ని వేరే దగ్గర నుండి? లేదు, మాది ఇది మొత్తం ఇక్కడ షెడ్ ఉంది. సో ఈ షెడ్లోనే రంగులన్నీ తయారు చేస్తాము. అదేంటి వినాయక చవితి వచ్చే ముందుకే మేము రంగులన్నీ తయారు చేసి రెడీగా పెట్టుకుంటాము. రాగానే ఇంక ఇట్లాగ ఇక్కడ వీళ్ళు రంగులు అద్దుతారు. ఓకే, రంగులన్నీ అద్దిన తర్వాతకి గణేష్లని మీరే సేల్ చేస్తుంటారా, లేదంటే? మాకు జనరల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆర్డర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఒకేసారి 300, 400 అట్లా అడుగుతుంటారు. వాళ్ళు అలాగా బల్క్లో కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. హోల్సేల్గా కొనుక్కొని వెళ్ళేవాళ్ళు, రీటైల్గా కూడా ఇక్కడ మాకు ఇక్కడ స్టాఫ్ ఉంటారు కాబట్టి యూనివర్సిటీలో స్టాఫ్ కూడా తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఆన్లైన్ ఆర్డర్స్ లేవు, అన్నీ ఆఫ్లైనేనండి. అంటే ఓన్లీ వినాయకులకైనా ఈ న్యాచురల్ కలర్స్, ఇంకా మిగతా వేటికైనా మీరు చేస్తాం? మేము హోలీ కలర్స్ కూడా చేస్తామండి. ఇప్పుడు హోలీ అప్పుడు బయట రసాయనాలతోటి కలిపిన రంగులు అమ్ముతూ ఉంటారు. అవి వాడడం మూలంగా మనకి స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఎలర్జీ వస్తుంది, పిల్లలకు కూడా హానికరం అది పీల్చినా కానీ. లేకపోతే ఎవరికైనా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంకా అగ్రవేట్ అవుతూ ఉంటుంది. అందుకని మేము ఈ కలర్స్ హోలీ కలర్స్కి కూడా అమ్ముతాము, సెట్ లాగా అమ్ముతాం అన్నమాట. మాకు మంచి గ్రీను, మజంతా, పింక్, ఎల్లో, ఈ మధ్య బ్లాక్ కూడా తయారు చేయడం నేర్చుకున్నారు. సో ఇవన్నీ కలర్స్ అమ్ముతాము. ఆ కలర్స్ మనకేంటంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, బయట అమ్మే అదేంటి రసాయనిక రంగులు మనకి స్కిన్కి అంటుకుంటే పోదు, చాలా రోజుల వరకు పోదు. తర్వాత బాగా రబ్ చేయాలి, అదంతా మండుతూ ఉంటుంది. ఇదైతే వెంటనే కలర్స్ మనకి బాడీ మీద పడినా కానీ ఎక్కడ కళ్ళల్లో పడినా ఏం అవ్వదు, హానికరమే కాదు. అందుకని మేము వాటికి వాడతాము. తర్వాత ఇవే న్యాచురల్ పెయింట్స్ మేము ఏంటి గార్మెంట్స్కి కూడా డైయింగ్కి వాడుతున్నాం అన్నమాట. న్యాచురల్ కలర్స్, స్టోల్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, శారీస్ కానీ, వీటికి కూడా ఈ న్యాచురల్ కలర్స్ వాడతాము. నమస్తే అండి, నేను డాక్టర్ లక్ష్మీ పూజ. ఇక్కడ ఆఫీసర్ ఇన్ఛార్జ్ న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్లో పనిచేస్తున్నానండి. ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. మీరు ఇప్పుడు న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇది 2016లో ఎస్టాబ్లిష్ చేశారండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కమర్షియల్ లెవెల్లో న్యాచురల్ కలర్స్ ఎలా తయారు చేయాలి, తయారు చేసిన దానికి ఎట్లాంటి అప్లికేషన్స్ చేయాలి అని ఐడియాతో ఇక్కడ స్టార్ట్ చేశారండి. 2008 నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అపారల్ అండ్ టెక్స్టైల్స్లో జరిగిన రీసెర్చ్ బేస్ చేసుకుని 2016లో ఈ కమర్షియల్ ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేశారండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్లో న్యాచురల్ డై సోర్సెస్. జనరల్గా న్యాచురల్ డై సోర్సెస్ అన్నవి మొక్కల నుంచి వస్తాయి, యానిమల్స్ నుంచి తీయచ్చు, మినరల్ సోర్సెస్ నుంచి కూడా తీయచ్చు.
కానీ ఇక్కడ మేము కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ వాడతాం. మీరు చూసినట్టయితే బంతి పువ్వు, ఎనాటో సీడు, మోదుగు పువ్వు, మోదుగ గమ్ము, దానిమ్మ తొక్క, సప్పన్ హార్ట్వుడ్ ఇట్లాంటి చెట్ల భాగాల నుంచి కలర్స్ తీస్తామండి. కలర్ తీసే పద్ధతి కూడా చాలా సింపుల్ అండి. వాటర్ ఎక్స్ట్రాక్షన్ చేసి దాంట్లో ఫిల్లర్స్ అండ్ బేస్ మెటీరియల్ కలిపి, గమ్స్ కలిపి పెయింట్స్ తయారు చేస్తాం. మీరు ఇక్కడ చూసినట్టయితే రకరకాల బాటిల్స్లో వేసున్నాం పెయింట్స్. లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు తయారు చేస్తామండి. అంతేకాకుండా వైట్ అండ్ బ్లాక్ కూడా చేస్తాం. కెమికల్స్ అనేవి ఏది లేదండి దీంట్లో. సో దీనికి జనరల్గా మనకి కెమికల్స్ అంటే హెవీ మెటల్స్ అని అంటాము. హెవీ మెటల్స్ మనము తర్వాత అది వాడేటప్పుడు, తయారు చేసేటప్పుడు, తర్వాత వాడుకునేటప్పుడు, దాని తర్వాత వాష్ చేసినప్పుడు, తర్వాత వినాయకుడిని తీసుకెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మేము పెయింట్స్ తయారు చేసిన తర్వాత వాటిని రెప్యూటెడ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ల్యాబ్స్లో టెస్టింగ్ కూడా చేసాం. ఈ టెస్టింగ్లో నో హెవీ మెటల్స్ అని ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే మనము ఈ వినాయకుడిని తీసుకెళ్ళి డైరెక్ట్గా నీళ్ళలో నిమజ్జనం చేసినా ఏం ఇబ్బంది ఉండదు. మనం చాలామంది ఇప్పుడు బకెట్ నిమజ్జన అంటారు కదా, ఇంట్లో చేయాలి అనేసి. అలా చేసుకున్నాక మట్టి మిగిలింది మనం మొక్కల్లో వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కలర్స్ అన్నీ అంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ చేస్తామండి. మా కలర్స్ ఇంకో అడ్వాంటేజ్ అంటే మామూలుగా పోస్టర్ కలర్స్ లాగా 2-3 కలర్స్ కలుపుకుంటే వేరే కలర్ వస్తూ ఉంటుంది. సో మేము 16 కలర్స్ రేంజ్ ఎక్కువ చేస్తాము, వైట్, బ్లాక్. సో మొత్తం 18 కలర్స్ ఉంటాయి. అవి కాకుండా మనము పెయింట్ చేసేటప్పుడు మన థాట్ ప్రాసెస్లో మన క్రియేటివిటీ బేస్ మీద నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ షేడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకి మట్టి విగ్రహాలు మేమైతే తయారు చేయమండి. ఇక్కడ మనం సంఘం నుంచి కొనుక్కుంటాం. సొసైటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టి చేస్తాము. ప్రతి సంవత్సరం లాగా 6 ఇంచెస్ చాలా చిన్ని వినాయకుడు మనకి చాలా ఇంట్లో పెట్టుకోవడానికి 6 ఇంచెస్ నుంచి పండాల్లో పెట్టడానికి 5 ఫీట్ వినాయకుడి వరకు మేము ఆర్డర్ చేసి తెప్పించుకుంటామండి. సో ఈ వినాయకుడు ఏంటంటే మట్టి ప్రతిమలు వస్తాయి మన దగ్గరికి. సో మట్టి కలర్లోనే ఉంటుంది. ఫస్ట్లో దానికి కలర్ బాగా కనిపించాలని చెప్పి వైట్ ఫస్ట్ కోటింగ్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత దానిపైన కలర్స్ వేస్తాం. సో బాడీకి జనరల్గా లైట్ కలర్స్ ఇచ్చి చుట్టూ పంచే, కండువా ఇవన్నీ డార్క్ కలర్స్ ఇస్తూ ఉంటాం. సో ఇదంటే మన ఐడియా బట్టి. కొంతమంది కస్టమర్స్ ఏమో రివర్స్లో అడుగుతూ ఉంటారు, డార్క్ బాడీకి లైట్ కలర్స్. సో ఇదంతా కూడా కమర్షియల్ మోడ్లో చేస్తామండి. స్ప్రే గన్ అంటాం కదా, దాన్ని వాడుకుంటూ కంప్లీట్ ఫినిషింగ్ కలరింగ్ కూడా చేస్తాం. ఈ కలరింగ్ చేసిన తర్వాత కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత డెకరేషన్కి మట్టుకి హ్యాండ్ వర్క్ చేస్తాం. మీరు అక్కడ చూసినట్టయితే ఏవైతే పెయింట్స్ స్ప్రే గన్కి వాడామో అదే పెయింట్స్ వాడి హ్యాండ్ వర్క్ కూడా తయారు చేస్తాం. అంటే అండి యాక్చువల్గా ఇది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ యూనిట్ కాబట్టి మేము మార్కెటింగ్ చాలా తక్కువ చేస్తాం. సో మాకైతే డిమాండ్ ఉన్నది చాలా. ఇన్ అరౌండ్ హైదరాబాద్ ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ ఇయర్ మేము తెలంగాణ స్టేట్ ఆఫీషియల్స్ కూడా ఇస్తూ ఉంటాం. ఎప్పుడు గవర్నర్స్ బంగ్లా కానీ సీఎం క్యాంప్ ఆఫీస్లో కానీ మా వినాయకులు ఎప్పుడు వెళ్తూ ఉంటారండి. జనరల్గా మట్టి బొమ్మ బేస్ మీద ఫస్ట్ మేము కలర్ ప్రైజింగ్ అక్కడ స్టార్ట్ చేస్తామండి. అంటే అచ్చు మోడల్ అంటారు కదా, దాన్ని 3D ఫిగర్ లేకుండా ఓన్లీ మట్టి ప్రతిమ అచ్చు కొట్టేసి ఇస్తారు. సో అది ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఏదైతే చేతులు అవన్నీ సపరేట్గా అటాచ్ చేసిన బొమ్మ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మా ప్రైజింగ్ వచ్చి పెయింట్ అప్లికేషను, పెయింట్ క్వాంటిటీ రిక్వైర్డ్, లేబర్ ఛార్జెస్ అంతా కామన్ ఉంటాయండి. బట్ జనరల్గా సైజ్ వేరియేషన్ను, బొమ్మ ఎలా తయారు చేశారన్న వేరియేషన్ మీద, మట్టి బొమ్మ మీద మా ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎర్రమట్టితో చేసిన బొమ్మలు, కొన్ని గంగా మట్టితో చేసిన బొమ్మలు వాడుతున్నామండి. సో ఇవి బొమ్మలు అయితే మేము తయారు చేయము, బట్ పెయింట్స్ ఒకటే మా మెయిన్ టెక్నాలజీ అండి. బట్ దీన్ని ఎట్లా వేయాలి, అప్లికేషన్ ఇది కమర్షియల్గా వైబుల్లా కాదా, అండ్ మోర్ ఓవర్ మాకు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 4th ఇయర్ కమ్యూనిటీ సైన్స్ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళకు కూడా ఒక బిజినెస్ లెవెల్లో ఒక ఎంటర్ప్రైజ్ డెవలప్ చేసుకోవాలంటే ఎట్లా ఏమేమి పద్ధతులు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడానికి కూడా ఇదొక ఎక్స్పీరియన్స్ వాళ్ళకండి. అంటే ఓన్లీ
ఓన్లీ గణేష్ ఐడల్స్ అయినా లేకపోతే ఇంకా మిగతా వేటికైనా యూజ్ చేస్తారు ఈ న్యాచురల్ కలర్స్? గుడ్ క్వశ్చన్ అండి. దీంట్లో ఎప్పుడు మేము సీజనల్ బేస్డ్గా 2 ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. ఒకటి గణేష్ పెయింట్స్, ఒకటి ఈ పెయింట్స్ ఆఫ్ సీజన్లో ఈ పెయింట్స్ వాడడానికి ఉపయోగం లేదా అని అంటే దాన్ని ఉపయోగించి మట్టి ప్రొడక్ట్స్, ఫైడ్ క్లే అంటే టెర్రకోటా, కాల్చిన మట్టి ఉంటుంది కదండి, తర్వాత వుడ్ మీద, పేపర్ మ్యాష్ ప్రొడక్ట్స్ మీద, బ్యాంబూ, కేన్, ఏదైనా అబ్జర్వ్ చేసుకునే కలర్స్ ఏదైతే బేస్ మెటీరియల్ ఉందో సేమ్ పెయింట్స్ మేము వాటి మీద కూడా అప్లై చేస్తాం. బట్ ఇక్కడ డెకరేటివ్ ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు ఒకటి ఏంటంటే అండి, మనం ఎక్కువ రోజులు ఇంటర్లో పెట్టుకుని ఉంటాం ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అనేసరికి. సో ఆ డెకరేటివ్ ప్రొడక్ట్స్కి మనం డస్ట్ ప్రూఫింగ్ చేయాలి, వాటర్ రెసిస్టెన్స్ చేయాలి. అంటే నీళ్ళలో ఎక్కువసేపు నానబెడితే అది అబ్జర్వ్ అయిపోతుంది. బట్ ఎప్పుడైనా తడిగుడ్డతో తుడుచుకోవడం అట్లాంటివి చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలని దానికి వార్నిష్ కోటింగ్ వేస్తామండి. నాన్ వివోసి వార్నిష్ కోటింగ్ అయితే వేస్తాం. సేమ్ సోర్సెస్ వాడి హోలీ కలర్స్ కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇది అనదర్ సీజనల్ బేస్డ్ ప్రోడక్ట్ అండి. సో 5 కలర్స్ తయారు చేస్తాము పౌడర్ ఫామ్లో. సో ఈ 5 కలర్స్ వాటర్లో డిజాల్వ్ చేసి వాడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా పౌడర్ ఫామ్లో కూడా చేయొచ్చు. వీటిల్లో కూడా టెస్టింగ్ చేసామండి. దీంట్లో కూడా హెవీ మెటల్స్ లేవు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మాది పార్టికల్ సైజ్ అన్నది చాలా ఎక్కువ. సో గాల్లో ఎక్కువసేపు ట్రావెల్ చేయదు. సో మనం ఇన్హేల్ చేసినప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఏం లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ టెక్నాలజీస్ అండి. ఇక్కడ ఏంటంటే ముఖ్య ఉద్దేశము కలరు నిలబడకూడదు. అది మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే వాష్ చేసినా బాత్ చేసినా అవి పోతూ ఉండాలి. సో బట్ మాది బేసిక్ అనదర్ కోర్ టెక్నాలజీ అండి, టెక్స్టైల్ అప్లికేషన్. సో ఇదే సేమ్ సోర్సెస్ వాడి దాని ప్రాసెసింగ్, ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసింగ్, అప్లికేషన్ ప్రాసెసింగ్ కూడా కొంచెం మోడిఫై చేసి మోడర్న్స్ అన్నవి వాడి టెక్స్టైల్స్ డైయింగ్ చేస్తాము, టెక్స్టైల్ ప్రింటింగ్ కూడా చేస్తామండి. ముందు చెప్పినట్లకి టెక్స్టైల్స్కి డిఫరెన్స్ ఏంటంటే టెక్స్టైల్స్ అన్నవి పర్మనెంట్ కలర్స్. సో అవి వాష్ చేసినప్పుడు కలర్ ఫాస్ట్నెస్ ఉండాలి. సో చాలామందికి ఐడియా ఉంటుంది టెక్స్టైల్స్ మీద న్యాచురల్ కలర్స్ అంటే అది ఫేడ్ అయిపోతాయని. జనరల్గా అవ్వవండి. సో ప్రోటోకాల్ మనం స్టెప్స్ ఏదైతే కరెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే అవి వాష్ చేసి కొలిది మంచిగా ప్లెజెంట్గా తయారవుతాయి. సో ఇవి టెక్నాలజీస్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫైడ్ క్లే ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోలీ కలర్స్ ఉన్నాయి, టెక్స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇట్లాగా ఏమంటారు బొకేస్, కార్పొరేట్ ఆఫీస్ సెట్స్, కలర్డ్ హ్యాండ్మేడ్ కలర్డ్ పేపరు, ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ చేస్తున్నామండి. అండ్ టెక్నాలజీస్ డెవలప్ అయి ఉన్నాయి, కమర్షియల్ లెవెల్లో వెళ్తున్నాం. సో చూసారు కదా, ఇక్కడ వీళ్ళైతే న్యాచురల్ కలర్స్తో గణేష్ ఐడల్స్ని అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళే న్యాచురల్గా కలర్స్ని తయారు చేసి మరి గణేష్ ఐడల్స్ని అయితే డిజైన్ చేస్తున్నారు. వీళ్ళు ఐడల్స్కే కాకుండా హోలీకి రంగులను తయారు కూడా చేస్తారంట. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం కాలుషితం అవ్వద్దు అనేసి ఈ టెక్నాలజీని అయితే వాడుతున్నారు. కెమెరామ్యాన్ మధుతో శరణ్య, దిశా టీవీ.